ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి జూన్ 1, 2, 3 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ 3 రోజులు పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక మంచి వార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దలతో మాట్లాడే సమయంలో కానీ, ఈ బయటకు వెళ్ళే ముందు కానీ మీరు ఊహించని ఒక సూచన లేదా ఒక సమాచారం అయితే మీకు అందుతుంది. ముఖ్యంగా మానసికంగా చాలా ధైర్యంగా మీకు ఆ వార్త ఇవ్వబోతుంది. ఈ 3 రోజుల్లో కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు, మీ కెరియర్కి సంబంధించిన విషయం కావచ్చు, కుటుంబానికి సంబంధించిన నిర్ణయం కావచ్చు, ఉద్యోగం వ్యాపారంలో నిలిచిపోయినటువంటి పని కూడా కావచ్చు, దానికి సంబంధించి ఒక చలనం అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ ద్వారా వచ్చే ఒక వార్త అనేది మీ జీవితంలో ముఖ్యమైన పరిణామానికి చోటు చేసుకునే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి విషయాలు మీకు స్పష్టంగా అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ మల్లికార్జున రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 9618133998. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, కోర్టు సమస్యలు, చదువు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా ఖచ్చితంగా పరిష్కారం చెప్పబడను. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి జూన్ 1, 2, 3 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ఈ ఫోన్ కాల్ వల్ల వచ్చే వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, మీ యొక్క కుటుంబంలో ఉన్న స్త్రీ కావచ్చు, మీ యొక్క అక్క లేదా చెల్లి లేదా తల్లి లేదా భార్య కూడా కావచ్చు, లేదా మీకు చాలా రోజులుగా దగ్గరగా ఉండే స్నేహితురాలు కూడా కావచ్చు. ఈ 3 రోజుల్లో కొందరికి ఆఫీసులో కలిసి పనిచేసే చోట ఉండే ఒక మహిళ కూడా కావచ్చు. ఆమె నుంచి వచ్చే ఒక ఫోన్ కాల్ అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా ఒక సందేశం మీ మనసులో చాలా రోజులుగా ఉన్నటువంటి ఒక సందేహానికి సమాధానం కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. ఊహించని విధంగా ఆమె చెప్పే మాటలు మీరు ఆశ నింపుతాయి. అలాగే కొంతమందికి ఈ ఫోన్ కాల్ కుటుంబానికి సంబంధించినట్టు ఒక మంచి వార్త కూడా కాబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొంతమందికి అయితే డబ్బు విషయానికి సంబంధించి వార్త కావచ్చు. చాలా రోజులుగా డబ్బు రావాల్సిన విషయం గురించి ఈ సమయంలో క్లారిటీ అనేది ఈ ఫోన్ కాల్ ద్వారా రావచ్చు. ఇంకొంతమంది కుంభరాశి వారికి ఈ సమయంలో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఈ ఫోన్ కాల్ ద్వారా రావచ్చు. అలాగే ఈ 3 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్ మోగితే లేదా ఏదైనా మెసేజ్ వస్తే
ఈ 3 రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా వినండి. ఎందుకంటే ఆ మాటల్లో మీకు అవసరమైనటువంటి ఒక మార్గం దాగి ఉంటుంది. అంటే ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఈ ఫోన్ కాల్ ఒక కొత్త మలుపు తీసుకువచ్చే విధంగా ఉంటుంది. అనవసరంగా ఈ 3 రోజుల్లో మీరు ఎవరికైనా మాట ఇస్తే బాధపడే పరిస్థితి కూడా రావచ్చు. మీరు మంచి కోసం చేసిన కొందరు దాన్ని వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో కాస్త నిదానం అవసరం. ముఖ్యంగా ప్రేమ బంధంలో ఉన్న కుంభ రాశి వారికి ఈ సమయంలో మంచి మార్పు కనిపిస్తుంది. ఎవరితోనైనా చిన్న దూరం పెరిగితే దాన్ని తగ్గే సూచన ఉంది. ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారు గత కొంతకాలంగా చిన్న చిన్న అపార్థాల వల్ల దూరమై ఉండవచ్చు. ఇప్పుడు ఆ అపార్థాలు తొలగిపోయి మళ్ళీ మీరు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ మనస్సులో ఉన్న బాధ అనేది బయటికి చెప్తే మీ ఫీలింగ్స్ అనేవి ఎదుటి వారికి చెప్పినట్లు అయితే మంచి ఫలితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో అయితే మీకు ఎంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఎవరో చెప్పిన ఒక మాట మీలో ఒక కొత్త ఆశను నింపబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీకు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఆలస్యంగా మీకు వచ్చిన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో అయితే మీ మనస్సు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే ఫోన్ కాల్ అనేది లేదా ఆమె చెప్పే ఒక మాట మీ జీవితంలో ఒక మలుపు కూడా పెద్ద కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో అయితే అద్భుతమైన మార్పులు మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభ రాశి వారికి ఈ 3 రోజుల్లో గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా మీ జీవితంలో అదనపు బాధ్యతలు, ఆర్థిక లావాదేవీ విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే ఆరోగ్యం పట్ల కూడా మీకు జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా ఈ 3 రోజులు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు. కంటి సమస్యలు లేదా కీళ్ళ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆహార అలవాట్లు మీరు చేంజ్ చేసుకోవడం అవసరం. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఈ 3 రోజుల్లో కొన్ని మార్పులు చూస్తారు. ఈ సమయంలో ఆఫీసులో మీకు పని భారం పెరుగుతుంది. సహోద్యోగులతో వివాదాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో వ్యాపారంలో ఉన్న నష్టాలు తొలగిపోయి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ పెట్టుబడులు పెట్టే విషయంలో మీరు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అప్పులు లేదా ఇతరులకు డబ్బు ఇవ్వడం ఇప్పుడు మీరే గతంలో ఎవరికైనా ఇచ్చినట్లు అయితే అవి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఊహించని విధంగా డబ్బు ఈ 3 రోజుల్లో మీ చేతుకు అందుతుంది. కాబట్టి పొదుపుపై మీరు దృష్టి పెట్టడం ఉత్తమం. కుటుంబ పరంగా ప్రేమ పరంగా మీరు కొన్ని మార్పులు చూస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క పూర్తి సపోర్టు మద్దతు మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 3 రోజుల్లో మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్న అపార్థం తొలగిపోయి మీ మధ్య బంధం మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీ యొక్క ప్రేమలో చిన్న చిన్న అపార్థాల వల్ల దూరమైన వాళ్ళు మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో విడిపోయిన ప్రేమికులు కూడా మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 3 రోజుల్లో జీవిత భాగస్వామి యొక్క సలహా సూచన మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. అలాగే ఈ 3 రోజుల్లో ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే వీలైతే శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. నిత్యం మీరు హనుమాన్ చాలీస పఠించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. ఆ పరమేశ్వరుని ఆరాధన ఈ 3 రోజులు ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.